నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. దేశంలో పేదల జీవనాధారంగా మారిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై ఇప్పుడు రాజకీయ రగడ మొదలైంది. పథకంలో నిబంధనల మార్పు పేరుతో దాన్నే శాశ్వతంగా సమాధి చేయాలనే కుట్ర జరుగుతోందంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. గాంధీ భవన్లో నిర్వహించిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన సీఎం, మోదీ ప్రభుత్వం పేదలపై కక్షతోనే ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు. మెజార్టీ ఉందని చట్టసభలను అణచివేతకు వాడుకుంటే సహించబోమని స్పష్టం చేశారు. ఇక ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఇదే సమయంలో నదీ జలాల అంశంపై కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేత బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. రెండు అంశాలు కలిసి రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. ఉపాధి హామీ పథకం కేవలం ఒక సంక్షేమ పథకం కాదని, ఇది పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన చారిత్రక కార్యక్రమమని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ పథకాన్ని నిబంధనల మార్పు ముసుగులో నిర్వీర్యం చేయాలనుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు. అధికారం ఉందని ఇష్టారీతిన పాలన చేస్తామంటే ఒప్పుకోం, మెజార్టీ ఉందని పేదలను అణిచివేస్తామంటే కుదరదు. ఇది ఉపాధి హామీ పథకాన్ని కాపాడాల్సిన సమయం అంటూ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు సీఎం. ఈ పథకం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని, కోట్లాది కుటుంబాలకు ఉపాధి లభించిందని పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో నదీ జలాల అంశంపై బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తన వైఫల్యాలను కప్పుపుచ్చుకునేందుకే నదీ జలాల అంశాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు ఉన్న వాటాను పూర్తిగా వినియోగించుకోలేదని విమర్శించారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అభ్యంతరం చెప్పొద్దని స్పష్టంగా ఉందని, అయితే ఆ చట్టంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పేరే లేదని వ్యాఖ్యానించారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీకి 4 టీఎంసీల నీటిని తరలించిన విషయాన్ని గతంలో కాంగ్రెస్ కేసీఆర్ అడ్డుకోలేదని గుర్తు చేశారు. ఈ మోసాలు చూస్తే తనకు ఆశ్చర్యం వేసిందంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు ఉపాధి హామీ పథకం, మరోవైపు నదీ జలాల అంశం రెండూ కలిసి తెలంగాణ రాజకీయాలను మరింత హాట్ టాపిక్ గా మార్చాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ లీడర్ మోహన్ గారు, అదేవిధంగా అనలిస్ట్ కోటేశ్వరరావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి కోటేశ్వరరావు గారు, మోహన్ గారు. నమస్తే మోహన్ గారు, మీ వాయిస్ అయితే రావట్లేదండి. నమస్తే. ఓకే మోహన్ గారు, ఏంటి ఉపాధి హామీ పథకం పేరు మార్పు వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు అసలు? మేడం, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా, ఛానల్ యజమానులకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మేడం, వినొస్తుందమ్మా వాయిస్? ఓకే అండి, ఓకే. నేనేమంటున్నామ్మా, మీరు 2014 నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని అయినాక ఈ రోజు వరకు దాదాపు 12 సంవత్సరాల పాలనలో వారు చేసిందల్లా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దానికి పేర్లు మార్చడం తప్ప, వారు స్వతహాగా వారి ప్రభుత్వంలో, వారి హయాంలో, వారి చేతుల మీదుగా చేసుకొచ్చిన ఒక్క పథకం కూడా ఈ దేశ పేద ప్రజలకు చేసింది ఏమీ లేతల్లి. నేను కొన్ని ఉదాహరణలు ఇస్తామా. నరేంద్ర మోడీ గారు కేవలము కార్పొరేట్ సెక్టార్స్ పెట్టుబడి వ్యవస్థకు ఇన్నరా ఏదైతే ఫ్యూడల్ వ్యవస్థ ఉన్నదో దానికి వాళ్ళ ఆదాని అంబానీ గ్రూపులకు సహాయపడే విధంగా ఈ దేశ సంపదను దోచిపెట్టే ప్రయత్నం, దాంట్లో ఈ కార్మికులు కానీ పేద ప్రజల చెమటను, వాళ్ళ కష్టాన్ని, వారిని దోచిపెట్టే ప్రయత్నమే నరేంద్ర మోడీ గారు చేస్తున్నారమ్మా. దీనికి నేను కొన్ని ఉదాహరణలు ఇస్తారమ్మా. ఇప్పుడు ఈ యొక్క పథకం ఏదైతే ఉందో, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా ప్రభుత్వంలోనే ఇది దాదాపు ఎప్పుడమ్మా ఇది మనకు లాంచ్ అయింది, 2005లో వచ్చిందమ్మా. ఈ ప్రభుత్వము, మా కాంగ్రెస్ ప్రభుత్వము డిసెంబర్ 5, 2005లో ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం తీసుకొచ్చింది. ఎందుకంటే గ్రామంలో, గ్రామీణ ప్రాంతంలో ఎండాకాలంలో 3 నెలలు వాళ్ళకి చేతిలో పని ఉండదు తల్లి. దాని కారణంగా పని లేకపోవడం వల్ల వారంతా గ్రామానికి వచ్చేసి, హైదరాబాద్ పట్టణానికి వచ్చేసి గ్రామాలన్నీ ఒక జీవనోపాధికి లేకు హైదరాబాద్ పట్టణంకి వచ్చి గ్రామాలన్నీ ఎండుకపోయి గ్రామంలో ఎవరు లేకుండా ఒక కాస్టల్లా గడ్డగా తయారయ్యే పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో. అది గమనించినటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో, ఇది కాదు పేద పక్షాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, పేదలందరికీ కూడా మనం హక్కు చట్టం కలిగించాలి, వారికి మనం ఏ రోజు కూడా
హైదరాబాద్ నగరానికి వలస వచ్చి కూలీల్లాగా ఒక రోడ్ల మీద ఉంటూ గుడిసెలేసుకొని ఉంటూ దయనీయమైన పరిస్థితి ఉండేదమ్మా. అదే మాదిరిగా కొన్నిసార్లు వర్షాలు పడకుండా, కొన్నిసార్లు పంటలు నష్టపోయి, పంటలు పండకుండా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నప్పుడు ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చి భారతదేశంలో కాక ప్రపంచ దేశంలోనే ఆశ్చర్యం గురి చేసే ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొచ్చింది ఆ రోజులో శ్రీమతి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు. అయితే అట్లా విధంగా మీరు కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి పేద పక్షాల్లో నిలబడుతుందమ్మా. శ్రీమతి శ్రీ ఇందిరాగాంధీ గారు కూడా ఈ దేశంలో మొట్టమొదటి స్వాతంత్రం వచ్చినాక నెహ్రూ తర్వాత కొద్దిమంది పెద్దందారి చేతిలోనే ఈ భూమి ఉన్నదమ్మా. ఈ భూమి అంటే ఆత్మ గౌరవం. కానీ దాదాపు 80% ఉన్న ప్రజలు, 90% ప్రజల్లో భూమి అనేది లేదు, ముక్తి లేదు. కేవలం వాళ్ళు కూలీలుగా, బానిసలుగా ఉన్న పరిస్థితిలో శ్రీమతి శ్రీ ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో మొత్తంలో కలిసి భూమి యాక్సెస్ ఉన్న భూమిని తీసుకొని ఎవరైతే పెద్దందారులు, పెట్టుబడిదారులు, భూస్వాము వ్యవస్థ దగ్గర భూములు తీసుకొని పేదవారికి, ఎస్సీలకు, ఎస్టీలకు, బడుగులు బలహీన వర్గాలకు, పేదవారికి, ఆదివాసులకు అందరికి కూడా 3 ఎకరాల భూమి పంపించే చరిత్ర కాంగ్రెస్ పార్టీదమ్మా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇందిరాగాంధీ గారు చేసినాక అదే మాదిరిగమ్మా ఇందిరాగాంధీ గారి తర్వాత మళ్ళీ ఇండ్లు లేకుండా అడవిలో బ్రతికే పరిస్థితి. ఏమంటారు తల్లి, మన దగ్గర కొబ్బరి మట్టాలు, ఈత కమ్మలు, గుడిసెలు ఉండే పరిస్థితి ఉండే మా దళితులకు, గిరిజనులకు, ఆదివాసులు, బడుగు బలహీన వర్గాల, పేద వర్గాలకి. ఆ రోజు ఇందిరాగాంధీ గారు ప్రతి వారికి గుడిసె ఇల్లు ఉండాలి, కూడు ఉండాలి, గుట్టు ఉండాలని గరీబీ హఠావాన్ని తీసుకొచ్చి పేదవారందరూ కూడా ఇల్లు కట్టించిన చరిత్ర శ్రీమతి ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వందమ్మ. ఇక చెప్పుకుంటూ పోతే అమ్మ, అట్లాగే సోనియా గాంధీ గారి హయాంలో వచ్చినాక 2013లో ఆహార భద్రతా పథకం తీసుకొచ్చినమ్మా. ఇది ప్రపంచంలో అతిపెద్ద పథకం అమ్మ. సుమారు రాష్ట్రంలో, దేశంలో 70% ప్రజలకు ఈ యొక్క పథకం. దీని ద్వారా సబ్సిడీ ధాన్యాలు రైతులకు కానీ, నిరుపేదలకు కానీ, సామాన్యులకు కానీ సబ్సిడీ ఇవ్వాలని దీనికి ఒక హక్కు చట్టం తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు పేదల పక్షాన ఆ రోజు నుండి ఈ రోజు నిలబడ్డటువంటి ప్రభుత్వం. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ చేసుకుంటూ వచ్చిందమ్మా. కానీ మీరు ఈరోజు కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తామా. భారతీయ జనతా పార్టీ అనేది కేవలము పేదవాళ్ళను కొట్టి పెద్దవాళ్ళకు పెట్టే పరిస్థితి తీసుకొచ్చి మొదటి నుండి కూడా మీరు ఒక్కసారి వాళ్ళ వ్యవహార శైలి ఈ 12 ఏళ్లలో మీరు గమనించినట్టయితే రైతు నల్ల చట్టాలు తీసుకురావడం జరిగిందమ్మా. దానికి కూడా భూములన్నీ ఆదాని అమ్మాని కట్టబెడదామని ఒక చీకటి కోణంతో ఆలోచించి తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను ఈ దేశ రైతాంగం, ఈ దేశ ప్రజలు వెనక్కి తిరిగి నిరసన చేస్తే తోగా ముడుచుకొని ఆ 3 చట్టాలు కూడా వెనక్కి తీసుకోవాల్సిన ఆవశ్యకత నరేంద్ర మోడీ గారికి ఉందమ్మా. తీసుకున్నారు, తప్పైందని ముక్కు నేలకు రాసినారమ్మా. అది కూడా పెద్దందారి వ్యవస్థకు అవసరపడే బిల్లు తీసుకొచ్చినారు. ఎంతసేపు పెద్దవాళ్ళకు అవసరపడే బిల్లులు తెస్తారు తప్ప పేద పక్షాలను నిలబడే ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ నిలబడదు. వాళ్ళ డిఎన్ఏలో పేదరికం లేదు కాబట్టి చెప్తున్నారు. ఇంకొకటి, రీసెంట్లీ లాస్ట్ 2-3 months బ్యాక్ కార్మిక చట్టాలు తీసుకొచ్చినారమ్మా. కార్మిక చట్టాలు తీసుకొచ్చి యాజమాన్యానికి పూర్తి హక్కు కల్పించి కార్మికులకు ఇష్టం ఉన్నప్పుడు తీసేయవచ్చు, వాళ్ళకు నచ్చినంత సాలరీ ఇవ్వచ్చు, వాళ్ళ కష్టాన్ని దోచుకోవచ్చు, 12 గంటలు వెలుచుకోవచ్చు అని కార్మికులను, కష్టికులను, వ్యవసాయకులను ఎంతసేపు పేదల మీద బిల్లులు తెస్తున్నారు తప్ప పేదవారికి ఉపయోగపడే బిల్లు తెచ్చిన చరిత్ర భారతీయ జనతా పార్టీకి లేదమ్మా. అట్లాగే అమ్మా, ఈరోజు భారతదేశంలో ఆదానికి భూమి పట్టబెట్టాలన్న ఒక చెడు ఉద్దేశంతో బీహార్లో అమ్మ 1050 ఎకరాల భూములమ్మ, 1050,000 ఎకరాల భూములు, ₹1 ఎకరా భూమి అమ్మ. మనకు ఒక టీ ఛాయ్ కూడా ఇయ్యరమ్మా. రోడ్డు మీద ఛాయ్ ఎంటీ గ్లాస్ కూడా ఇయ్యరమ్మా ₹1. దేశ సంపద అమ్మ ఎవరికి పోతుంది, ఎవరు కట్టబెడుతున్నారు, ఏం చేస్తున్నారు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందమ్మా. అట్లాగే ఈ మధ్యలో దేశమంతా కూడా నిరసన జ్వాల వినిచ్చినటువంటి ఒక అంశం మీ ముందుకు తీసుకొస్తానమ్మా. అదేంటంటే, ఒక్క నిమిషం, ఈరోజు దేశమంతా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇవి అరవెల్లి కొండలమ్మ, అరవెల్లి హిల్స్ అని దేశానికి 4-5 రాష్ట్రాలకు అది ప్రాణవాయువు అమ్మ. అలాంటి 60 హిల్స్కి 100 మీటర్ల పైకి ఉంటేనే అది అరవెల్లి హిల్స్. కానీ దాని లోపల ఉన్న అన్నిటికీ కూడా మనము వీళ్ళకి ఎవరికమ్మా
ఎవరైతే ఈ అదానీ లాంటి కంపెనీస్కి మనము ఈ భూ ఖనిజాలు తీసుకోవచ్చు అని ఒక ఆలోచన మేరకు ఆ తీర్పు తీసుకొస్తే ఓకే. దేశ ప్రజలు, అక్కడున్న రాష్ట్ర ప్రజలు తిరిగి నిరసనలు ఓకే మోహన్ ప్రజాస్వామ్యబద్ధంగా గారు. వాళ్ళు ఒక నిమిషం అమ్మ వాళ్ళ నిరసన తెలియజేసే సుప్రీం కోర్టు తీర్పు కూడా ఈ రోజు దాన్ని నిలబెట్టి ఆపడం జరిగింది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానమ్మా, నేను ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా. ఈ 12 ఏళ్ల చరిత్రలో ఏ ఒక్క పథకం అన్నా, ఏ ఒక్క మంచి పని అన్నా పేద ప్రజల గురించి ఆలోచించినారా? ఇది ఇక్కడికి అబ్బుదాం. ఇక రెండవదమ్మా, ఓకే అండి, మనం కోటేశ్వర గారితో కూడా మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం మోహన్ ఒక్క గారు. నిమిషం. 90% కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అమౌంట్ ఏదో ఈ రోజు మేము 60% మేము ఇస్తాము, 40% మీరు ఇవ్వండి అంటే దీని వెనకాల పెద్ద కుట్ర దాగుందమ్మా. పెత్తందారులకు కార్మికులు దొరకట్లేరు, వ్యవసాయకులు బ్రతుకుతున్నారు. వీళ్ళ పని కావాలి అంటే వీళ్ళ పని ఆపాలి. ఈ ఉద్దేశంతో ఈ రకమైన ఒక కొండి పెట్టేసి పేదల ప్రజల వాళ్ళని ఏమంటారు అంటే నోటికాడ బుక్కను గుంజుకుంటారమ్మా. దీని విషయంలో చాలా ప్రజలు ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం తూకముడు ఒక తప్పదు. ప్రజలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు వినిపిస్తుంది. ఓకే ఓకే అండి, ఓకే అండి. కోటేశ్వర గారు, ఏంటి ఇది ఉపాధి హామీ పథకానికి సంబంధించి అటు కేంద్ర రాష్ట్రాల మధ్య జరుగుతున్న రగడ అంటే ఎటువైపు దారి తీసే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? అసలు దీని వెనకాల ఉన్న అంతరార్థం ఏమనుకోవాలంటారు? దీని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఈ పథకాన్ని క్రమంగా నిర్వీర్యం చేసి రద్దు చేసేటువంటి క్రమం. పొమ్మనకుండానే పొగబెట్టి వెళ్ళగొట్టినట్టుగా ఈ పథకాన్ని హక్కుగా ఉన్నటువంటి హామీ అంటే హక్కుగా ఉన్నటువంటి పథకాన్ని ఒక స్కీమ్ కింద మార్చారు. స్కీమ్ అంటే ఎప్పుడైనా ఎత్తేయచ్చు. ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయమని డిమాండ్ చేయడానికి వినియోగదారులకి అంటే పేద ప్రజలకి ఎలాంటి హక్కు ఉంది. అదే ఇంతకు ముందు చట్టంగా ఉన్నదే అది హక్కు. అది కూడా ఏడాదికి 100 రోజులు పని కల్పించాలనేటువంటి లక్ష్యంతో చెప్పారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. కానీ ఎక్కడ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నా ఎక్కడ దాన్ని అమలు జరిపినటువంటి పాపాన పోలేదనేది మనం గమనించాలి. మన తెలంగాణ విషయానికి వస్తే 272 రూపాయలుగా ఉన్నటువంటి రోజువారీ కూలిని గతంలో 300లకు పెంచారు. కానీ సగటున ఒక్కో కార్మికుడు పొందింది 213 రూపాయలు మాత్రమే. ఇంత తక్కువ వేతనం ఇచ్చేటప్పుడు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు లేదా పట్టణాలకు దగ్గరగా ఉన్నటువంటి గ్రామాల్లో కానీ ఇంత తక్కువగా ఉన్నప్పుడు కూలీలు ఎందుకు ఆ పనులకు వెళ్తారు అనేటువంటిది ఒక ప్రశ్న. అయితే గడిచినటువంటి అంటే 2025 ఏప్రిల్ నాటికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం అంతకుముందు 3 సంవత్సరాల్లో అంటే బీఆర్ఎస్ పాలన 2 సంవత్సరాలు, రేవంత్ రెడ్డి గారి పాలన 1 ఏడాదిగా మనం పరిగణలోకి తీసుకుంటే అది పని దినాలు తగ్గిపోయాయి తప్ప పెరగలేదు. దేశమంతటా మొత్తం మీద సగటున పని దినాలు పెరిగితే, పనిచేసేటువంటి వాళ్ళు పెరిగితే తెలంగాణలో మాత్రం దాదాపు 21 లక్షల మందిని కుదించారు. 6 లక్షల ఇళ్ళు, 21 లక్షల మంది జనాన్ని కార్మికుల్ని కోత పెట్టారు. అందువలన ఇది అన్యాయం లేదా రాష్ట్ర పేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ ఉపాధి మీద దెబ్బ కొట్టడం అనేటువంటిది స్పష్టం. ఇప్పుడు గతంలో 10% రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి. 10% అంటే మెటీరియల్ కొనుగోలులో 75% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 25% రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి. ఇప్పుడు మెటీరియల్ ప్లస్ వేతనం మొత్తం 2 కలుపుకుంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. అంటే 10% నుంచి ఒక స్కీమ్లో 30% అదనపు భారం రాష్ట్రం మీద పడుతుంది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కేటాయింపులు ఎంతైతే ఉంటాయో అంతకు మాత్రమే పరిమితం కావాలి. అంతకు మించి ఎవరైనా ఉపాధి కల్పించాలంటే ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. అందువలన ఈ 40% భారం అనుకుంటే అదనపు పని కల్పించేటువంటి రాష్ట్రాలు ఎన్ని ఉంటాయి అనేటువంటిది పెద్ద సమస్య. అందుకని మొత్తం మీద ఈ పథకం ఏంటంటే ఒక హక్కుగా ఉన్నటువంటి దాన్ని స్కీమ్గా మార్చారు. అదేవిధంగా మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి దాన్ని ఆ గాంధీ పేరు తీసేసి వేరే పేరు పెట్టారు. అందుకని మొత్తం మీద దీన్ని చూసినప్పుడు ఏంటంటే ఇది పేద ప్రజలకు
అన్యాయం చేసేది, వాళ్ళ నోట్లో మట్టి కొట్టేది అని మాత్రం చెప్పచ్చు. ఓకే ఓకే మోహన్ గారు, అధికారం మెజార్టీ ఉందని చట్టసభలను అణిచివేతకు వాడుకుంటే సహించబోమని సీఎం చెప్పారు కాబట్టి ఏంటి కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ ఏమనుకోవాలి? మోహన్ నేను గారు. ఇందాక అదే చెప్తున్నా తల్లి. నేనేమంటున్నానంటే వీళ్ళు ఎంతసేపు ప్రజల యొక్క దృష్టి మళ్లించడానికి ఎంతసేపు మనం గతంలో చేసిన కాంగ్రెస్ పాలసీల మీదనే తిరుగుతున్నారు తప్ప, మీరు ఒక్కసారి ఆలోచించండి. గతంలో కూడా వందే మాత్రం మీద పెట్టి ఇంత పెద్ద భారతదేశంలో 140 కోట్ల జనాభా సమస్యల గురించి మాట్లాడాలా, రైతుల గురించి మాట్లాడాలా, నిరుద్యోగుల గురించి మాట్లాడాలా, అవన్నీ మాట్లాడారమ్మా. ఎంతసేపు గతంలో ఏం జరిగింది దాని మీద డిబేట్ పెడతారు. దేశ ఒక ప్రజల యొక్క మైండ్ డైవర్ట్ చేసుకుంటూ కూర్చుంటారు తప్ప వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి ఈ రోజున్న భారత ప్రభుత్వానికి వేరే సోయి లేదమ్మా. నేను ఈరోజు ఒక మంచి పథకం అమ్మా, ఇది మీరు నమ్మండి నమ్మకపోండి, ఈరోజు ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశం కూడా మన రైతాంగం పక్షాన ఎందుకు చూస్తారంటే, ఈరోజు గ్రామీణ ప్రాంతంలో అమ్మ వలసవాదులు తగ్గాలి. ఏ ఊర్లో వాళ్ళు తల్లి కొడుకులు భార్య భర్తలు పిల్లలు ఒక దగ్గర ఉండి, ఇప్పుడు మ్యాక్సిమం ఇది ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది తెలుస్తా తల్లి? ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, ఆదివాసులు, పేద వర్గాల మీదనే ఈ యొక్క భారం పడుతుంది. అంటే ఎంతసేపు ఈ భారతీయ జనతా పార్టీ అనే సిద్ధాంతమైన ఏదైతే వాళ్ళ వైఖరి ఉంటుందో, ఈ దళితుల, గిరిజన, బడుగు, బలహీన వ్యతిరేక వైఖరే వాళ్ళు ఉంటుంది కాబట్టి వాళ్ళ వ్యవహార శైలిలో మనం చూపిస్తున్నారు. ఓకే, కానీ ఎట్టి పరిస్థితులు అమ్మ, ఎట్టి పరిస్థితిలో ఈ జీరామ్జీ అన్న పేరును మట్టు కొనసాగించేది లేదు. అట్లాగే ఇప్పుడు సార్ అన్నట్టు అమ్మ, ఇప్పుడు ఈ బిల్లు ఏదైతే ఉందో వీళ్ళు తీసుకొచ్చిన ఏదైతే పేరు మార్చి తీసుకొచ్చినారో జీరామ్జీ అని, దీనికి ఒక హక్కు చట్టం అనేది లేదు. బడ్జెట్లో ఉన్నంత వరకే పెడతారు, బడ్జెట్ లేకపోతే చేతులు ఎత్తేస్తారు. అంటే ఇప్పుడు దీనికి ఒక గ్యారంటీ లేని పని. మనము వాళ్ళకు ఒక చట్టం కలిగించేసి వాళ్ళకి హక్కు కలిగిస్తేనేమో వాళ్ళకు ఒక హామీ ఉంటుంది, ఎస్ ప్రతి 100 days మాకు ఉంటుంది అని ఒక భరోసా కలిసి ఉంటుంది తప్ప, మీరు కేవలము నువ్వు 25 రోజులు పెంచినాం కదా అని మీరు దారి మళ్ళీ వచ్చు దీన్ని. కానీ ఆ 25 రోజులు పెంచినాం కానీ ఇప్పుడు 40% ఇప్పుడు మన రాష్ట్రం ముందు తీసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మన కేసీఆర్ గత ప్రభుత్వం ముఖ్యమంత్రి వారు చేసిన అప్పులకు దాదాపు 7 లక్షల కోట్ల అప్పులకు వడ్డీ కట్టుకోలేక వస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మనకు 40% భారం పడిందంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎక్కడైతే రాష్ట్రాలు బలహీనంగా ఆర్థికంగా ఉన్నాయో వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తామా, యూరియా ఉంది తల్లి, యూరియా ఎవరు ఇవ్వాలా? కేంద్ర ప్రభుత్వం సప్లై చేయాలి. ఇప్పుడు దీనికి దానికి లాజిక్ ఉంటుంది చూడండి, సప్లై చేయాలి. కానీ వాళ్ళకు అనుకున్న ప్రభుత్వానికి డబ్బులు ఇస్తారు, అనుకూల ప్రభుత్వం లేనప్పుడు ఇవ్వరు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ఉంటే లేదు, వాళ్ళ అలయన్స్ ఉంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు, లేకుంటే ఇవ్వరు. యూరియా కూడా వాళ్ళకి నచ్చిన ప్రభుత్వం వాళ్ళ అనుకూలంగా ఉంటే ఎక్కువ సప్లై చేస్తారు, లేనప్పుడు డిమాండ్ వాళ్ళు సప్లై ఆపేస్తారు. మన రాష్ట్రంలో జరిగింది కూడా అదే. ఇప్పుడు రైతాంగానికి సామాన్య ప్రజలకు ఏం తెలుసమ్మా? రాష్ట్ర ప్రభుత్వం యూరియాకి లైన్ పెడుతున్నారు, చెప్పులు లైన్లో పెడుతున్నారు, డబ్బా లైన్లో పెడుతున్నారు అంటారు, కానీ అది కేంద్రం నుండి రావాల్సింది. అంటే ఇది కూడా సేమ్ అదే పిక్చర్ తయారీ, ఇదే తయారు చేస్తున్నారు. మా కేంద్రం నుండి మనకి 60%, మీరు 40% అని ముడి పెడుతున్నారు. ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ ఉదాహరణకు చెప్తున్నా, బడ్జెట్ అకస్మాత్తుగా తల మీద భారం పడితే ఎక్కడికి వెళ్ళమ్మా? ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రాలు బదలామైపోతాయి. రాష్ట్రాలు రైతాంగం దృష్టిలో, ప్రజల దృష్టిలో, అరే ఈ పలానా ప్రభుత్వం ఇవ్వట్లేదు కదా, వీళ్ళే కేంద్రం వాళ్ళు వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళే ఇవ్వట్లేదు అని ఒక నెగిటివ్ అది నారో సెట్ చేయడానికి అమ్మా, ఎంతకంటే వేరే ఉద్దేశం లేదు. వీళ్ళు ఎట్టికెలకు పేద ప్రజలను ఇంకా పేదవాళ్ళగా చేయాలి. నేను ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను తల్లి. మీరు 2014 నుండి ఇప్పుడు 2026 వరకు కూడా మీరు చూసినట్టయితే తల్లి, ఒకసారి మీరు గ్రాఫ్ చూడండి, పేదరికం ఎంత తగ్గింది, ఎంత పెరిగింది. మీకు 2014 ముందు ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? పేదవాళ్ళు ఇంకా అధిక పేదవాళ్ళు అయినారు, ఉన్నవాళ్ళు ఇంకా ధనికులు అయిపోయినారు. ఇంత వ్యత్యాసం ఎందుకు తీసుకొస్తున్నారంటే, ఇది భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్లో వీళ్ళు ఈ పాలసీ కంపల్సరీ ఇది ఉండాలి, ఎట్లా చేస్తేనే దేశం మన చేతిలో ఉంటుంది. పేదవాడు ఎప్పుడు పేదవాడు ఉండాలి, వాడు ఎప్పుడు మన బానిస ఉండాలి, రూపాయి మనం పెడితే మన దగ్గర పనిచేసేటట్టు ఉండాలి అన్నట్టు ఏదైతే స్వాతంత్రం ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇవ్వకముందు ఈ దేశ పరిస్థితి ఏముందో మళ్ళీ అవి తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుందమ్మా. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దీని మీద ఒక్క నెల తీసుకున్నామా నిరసన, దీని మీద కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. బీజేపీ నడ్డి ఈ బిల్లును, ఈ పేరును మార్చేంత వరకు ఉపేక్షించేది లేదు తల్లి. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి మోహన్ గారు, కోటేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకి టైం చాలా తక్కువగా ఉండటం వల్ల ముగించవలసి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.
రైట్ ఇక చూసారు కదండి, ఇక ఇది నాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.